అందరకు నేనైతే మరొక స్పెషల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ స్పెషల్ గా మేమైతే ఇప్పుడు ఈ కపుల్ కాస్టింగ్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో నేనైతే ఈ కంప్లీట్ ప్యాక్ ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇందులో ఏమేమి ఉన్నాయనేది ఫస్ట్ మీకు చూపించేస్తాను నేను. సారీ నేను కాదండి, మా హస్బెండ్ చూపిస్తారు మీకు ఈ వీడియోలో. వచ్చేసాయి ఈ మౌల్డింగ్ కిట్ లో ఫస్ట్ అయితే ఇది మౌల్డింగ్ బేస్. సో దీని మీద వన్స్ మన మౌల్డింగ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీని మీద ప్లేస్ చేసుకొని మనము ఒక షో పీస్ లాగా ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఫర్ దాట్. నెక్స్ట్ వన్ ఇస్ అండ్ ఇది వచ్చేసి మౌల్డింగ్ పౌడర్. సో బేస్ పౌడర్ ఫస్ట్ ఇదే. సో ఈ మౌల్డింగ్ పౌడర్ యూస్ చేసుకుని మనం హ్యాండ్స్ అనేది క్యాస్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ దిస్ ఈస్ ద కాస్టింగ్ పౌడర్. ఈ కాస్టింగ్ పౌడర్ అనేది ఆ మౌల్డ్స్ లోపల ఫిల్ చేసుకోవడం వల్ల మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు వీళ్ళు ఒక పేపర్ ఇచ్చారు ఫర్ స్మూత్నింగ్ ఇట్, ఫినిషింగ్ పేపర్ అండ్ పెయింట్ అండ్ ఆల్సో బ్రష్. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్, ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇవన్నీ ఫాలో అయితే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది అని మెన్షన్ చేశారు. అండ్ అలాగే దాంతోపాటు ఇందులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారనమాట. సో దీన్ని స్కాన్ చేయడం వల్ల ఏంటి అంటే లైక్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ ఉంటాయి కదా, లైక్ కపుల్ కాస్టింగ్ ఆర్ ఎల్స్ చిల్డ్రన్స్ కాస్టింగ్, హ్యాండ్స్, ఫీట్ అట్లా. సో ఇవన్నీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి 1-2 సార్లు చెక్ చేసుకొని సేమ్ వాటిలాగే మేము మా ప్రాసెస్ స్టార్ట్ చేసాము. బట్ చూడండి మీరు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ మెన్షన్ చేసిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే 2.5 లీటర్ కోల్డ్ వాటర్ తీసుకోవాలి అని చెప్పారు. సో నేను ముందుగానే వాటర్ రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ఆ కూల్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచాను. సో ఇప్పుడు ఈ వాటర్ని మనం బకెట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మౌల్డింగ్ పౌడర్ ఉంది కదా, సో ఆ మౌల్డింగ్ పౌడర్ని వాటర్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా స్ట్రేట్ చేసుకోవాలి విస్కర్ తోటి. సో మేము అరౌండ్ 70-80% ఆఫ్ పౌడర్ని మాత్రమే యూజ్ చేసాము. సో ఇలా విస్కర్తో బీట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ విస్కర్ కూడా విరిగిపోయింది. లైక్ ఇట్ వాస్ నాట్ సంథింగ్ పాజిటివ్ వైబ్. సో అట్లా విరిగిపోయేసరికి ఇంకా అది అందులో పడిపోయింది అనమాట. ఎనీహౌ మేము దాన్ని తీసి మళ్ళీ కంటిన్యూస్గా స్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసాము. బట్ స్టిల్ ఏమైపోయింది అంటే మేము ఇట్లా ఇంకా పౌడర్ కూడా కంప్లీట్గా వేయలేదు. స్టిల్ అది ఇంకా స్టిల్ చేసిన ప్రాసెస్లోనే ఉన్నాము. ఈ లోపల ఏమైపోయింది అంటే ఆ లిక్విడ్ మొత్తం అనేది హార్డ్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అది సాలిడ్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా హడావిడిగా ఇంకా చేసేది ఏం లేక మేమైతే హ్యాండ్స్ అయితే అందులో డిప్ చేసాము. బట్ అప్పటికే అది ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది. సో అది చూస్తేనే ఇంకా అర్థమైపోయింది నాకు ఇది పోయింది, ఇంకా అవుట్పుట్ రాదు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను చెప్తూనే ఉన్నాను అనమాట, లైక్ మా హస్బెండ్కి మా చెల్లెలకి లైక్ ఎక్కువసేపు మనం వెయిట్ చేయకూడదు, ఫాస్ట్గా చేసుకోవాలి, అది థిక్ అయిపోతుంది అని చెప్పి. వీళ్ళిద్దరు అస్సలు వినలేదు అన్నమాట. మనం కంటిన్యూస్గా స్టిచ్ చేస్తుంటే ఏం కాదు అన్నారు. బట్ ఎనీహౌ మేము అనుకున్న అవుట్పుట్ అయితే రాలేదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేనైతే ఈ కిట్ని ఆర్డర్ చేసుకున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఇది మేము చేసిన ప్రాసెస్లో మిస్టేకా లేకపోతే మెటీరియల్ ఏదైనా ఇన్కరెక్షన్ ఉందో ఏమో తెలీదు, కానీ finally we didn't get the output. So I was literally very disappointed. సో యాక్చువల్లీ ఇది ఒక మెమరీగా చేసుకుందాము అండ్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ స్పెషల్గా అని అనుకున్నాను, కానీ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. సో చూసారు కదా అసలు హ్యాండ్ కాస్టింగే సరిగ్గా రాలేదు మౌల్డింగ్ పౌడర్ తోటి. సో ఇంక ఇదే సరిగ్గా రానప్పుడు మళ్ళీ కాస్టింగ్ పౌడర్ ఎందుకు యూజ్ చేయడం, అదంతా వేస్ట్ చేయడం, లైక్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి ఇంకా చేయలేదన్నమాట. సో అక్కడికి ఇంకా మేము ప్రాసెస్ని స్టాప్ చేసాము. యాక్చువల్లీ మేము ఇట్లా వీడియో తీసుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నామని చెప్పి మా అత్తయ్య అయితే పాపను తీసుకుని బయటకు వెళ్ళునింది. సో పాప ఉంటే ఇంకా అల్లరి చేస్తుంది, కొంచెం సపోర్ట్ చేయదని చెప్పి వాళ్ళు బయట ఉన్నారనమాట. సో ఆమెను వెళ్ళి పిలిస్తే తనేమనుకునిందంటే లైక్ కంప్లీట్ అయిపోయింది, లైక్ షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద అవుట్పుట్ యాక్చువల్లీ. కానీ లోపలికి వచ్చిన తర్వాత మేము చేసిన పిచ్చి పనిని దాన్ని చూసి అసలు ఆమె షాక్ అయిపోయింది. ఏంటిది ఇలా అయిపోయింది, ఎక్కడున్నాయి మీ హ్యాండ్స్ అని చెప్పి అడుగుతూ ఉన్నింది. సో ఫైనలీ దిస్ ఈజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ కాస్టింగ్ ఆల్ దిస్ మౌల్డ్స్. సో మీలో ఎవరైనా ఇంతకుముందు ఇలా ట్రై చేస్తుంటే వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీకు ఎలా వచ్చింది
వెదర్ యూ గాట్ సక్సీడెడ్ ఆర్ ఎల్స్ వర్కౌట్ అయిందా లేదా అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. అండ్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను. సో మార్నింగ్ లేవగానే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను నేను, ఇట్లా కాస్టింగ్ చేసుకోవాలి అండ్ అలాగే స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి. కానీ అది ఫెయిల్ అయ్యేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. సో ఇంకా నా కోసం మా హస్బెండ్ అయితే టీ పెట్టి తీసుకొచ్చాడనమాట. బికాజ్ యూ ఆల్ నో ఐ లవ్ టీ. సో ఇంకా నేను టీ తాగిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ తోటి సర్లే ఇంకా అది ఎలాగో పోయింది, వై షుడ్ వి స్పాయిల్ ద ఎంటైర్ డే అని చెప్పేసి ఇంకా మూడ్ చేంజ్ చేసుకుని నేనైతే నెక్స్ట్ ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాను, ప్రాన్స్ బిర్యానీ. సో మా సిస్టర్ నెల్లూరు నుంచి వస్తున్నప్పుడు తీసుకొచ్చిందనమాట ఈ ప్రాన్స్. ఇంకా ఇంట్లో వాళ్ళందరి కోసం నేనే వంట చేశాను. సో ప్రాన్స్ బిర్యానీ చేశాను, అలాగే కొద్దిగా ఫ్రై కూడా చేశాను అనమాట. సో ఫైనలీ ఇంకా అందరం మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసి అండ్ దాని తర్వాత కేక్ కట్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆర్ రింగ్ యానివర్సరీ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? సో మన అనుకున్నవి జరగకపోతే ఆబ్వియస్లీ డిసప్పాయింట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ పర్సెప్షన్? సో నేనైతే ఏదైనా ఒకటి అనుకుంటే అది అవ్వలేదంటే ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అవుతాను. బట్ ఐఎమ్ లైక్ మోస్ట్లీ అది జరగడానికే ట్రై చేస్తాను అనమాట, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఇట్. బట్ ఇంకా సర్టెన్ సిచ్యువేషన్స్లో అది అవ్వదు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దీస్? అండ్ మేమైతే మంచిగా డెలిషియస్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇలా సింపుల్గా ఇంట్లో కేక్ కట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఇషి పాపకి కూడా ట్విన్నింగ్ అవుట్ఫిట్ తన మంత్లీ ఫోటోషూట్ ఉండింది. అండ్ ఆన్ ద సేమ్ డే వీ హ్యాడ్ ఆ రింగ్ యానివర్సరీ. సో రెండు ఇట్లా కలిసి వచ్చేలాగా తన అవుట్ఫిట్తో ట్విన్ చేసుకుంటూ కేక్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను నేను. సో దిస్ ఈజ్ ఆర్ యానివర్సరీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ మీ వరకు రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బై బై.